వచ్చిన ముఖ్యమైన వార్తా కథనాలను చూద్దాం. ముందుగా ఈనాడు 7 రోజుల కస్టడీకి కేజ్రీవాల్ ఢిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం అనుమతి 28న మళ్లీ హాజరుపరచాలని ఆదేశం. ఆప్ అగ్రనేతే కుంభకోణం సూత్రధారని ఛార్జ్షీట్లో స్పష్టీకరణ. సౌత్ గ్రూప్ సంస్థకు అనుకూలంగా మద్యం పాలసీ, ప్రతిఫలంగా హవాలా మార్గంలో భారీగా ముడుపులు, ట్రయల్ కోర్టులో ఈడీ వాదనలు. కేజ్రీవాల్ అరెస్టుకు నిరసనగా దేశవ్యాప్తంగా ఆందోళనలో, పంజాబ్ హర్యానాలో లాఠీచార్జీ. ఈసీకి ఇండియా కూటమి మెమోరాండం. కేజ్రీవాల్ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. ఆపత్కాలంలో ఆప్ అవినీతిపై పోరాటం నుంచి అదే అవినీతి ఊబిలో చిక్కిన అధినేత కేజ్రీవాల్. అరెస్ట్ అయినా సీఎంగా కొనసాగొచ్చు, చట్టంలో రాజీనామా నిబంధన లేదు. కేజ్రీవాల్పై న్యాయ నిపుణులు. ట్రయల్ కోర్టుకు వెళ్లండి, బెయిల్ పిటిషన్పై కవితకు సుప్రీంకోర్టు ఆదేశం. ఆమె అరెస్టులో రాజ్యాంగ భద్రతపై ఈడీకి నోటీసులు. 6 వారాల్లోపు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశం. మేడిగడ్డ నిర్మాణం లోపాలమయం, అనుసరించాల్సిన మెథడాలజీకి విరుద్ధంగా బ్యారేజీ పనులు. 3వ రోజు విచారణలో నిపుణుల కమిటీ దృష్టికి కీలక అంశాలు. అన్నారం మేడిగడ్డ మధ్య వ్యత్యాసాలు ఎందుకు, డీపీఆర్ ఆమోదం పొందకముందే గుత్తేదారుతో ఒప్పందం ఎలా, పలు ఇంజనీరింగ్ విభాగాలను ప్రశ్నించిన అయ్యర్ బృందం. దర్యాప్తును ఎదుర్కొంటున్న కంపెనీల భూరి విరాళం. బీజేపీకి 2471 కోట్లు ఇచ్చిన 41 సంస్థలు. పిటిషనర్ల ఆరోపణ ఇది చందా ఇవ్వు దందా చేసుకో పథకం అంటూ ఆరోపించిన ప్రశాంత్ భూషణ్. విచ్చలవిడిగా ప్రైవేటు నిఘా. ప్రణీత్ రావు కేసులో తెరపైకి మరికొందరు. ఐన్యూస్ మీడియా సంస్థ నిర్వాహకుడి ఇంట్లో సోదాలకు వెళ్లిన పోలీసులు, 2 విశ్రాంత ఉన్నతాధికారులు, మరో 2 అదనపు ఎస్పీల పాత్రపైన ఆరా. మరో 2 బీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు. మెదక్ వెంకట్రామరెడ్డి, నాగర్ కర్నూల్ ప్రవీణ్ కుమార్. ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్. ప్రాంతీయ పార్టీలను బలహీనపరచడానికి ఈడీ అరెస్టులు. లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే కవిత నిర్బంధం. రాజకీయ కక్షాదింపులకు పాల్పడుతున్న కేంద్రం అంటూ బీఆర్ఎస్ ఎంపీల ఆరోపణ. 3 అంచెల వ్యూహం, 14 సీట్లే లక్ష్యం. లోక్సభ, అసెంబ్లీ పోలింగ్ బూత్ స్థాయిలో సమన్వయ కమిటీలు. ప్రతి పోలింగ్ బూత్ కమిటీలో 5 కీలక సభ్యులు. ముఖ్య నేతలతో సమావేశమై చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి. బీఆర్ఎస్ ఎంపీ కేకే, మేయర్ విజయలక్ష్మితో కాంగ్రెస్ చర్చలు. అంతా అనుమానాస్పదమే. వైసీపీ పెద్దల జోక్యం లేకుండానే సీబీఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? ఏపీలో కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్. పోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై అనుమానాలు. సీబీఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ. సంజయ్ ఆక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా. హైదరాబాద్ శివారు పరిశ్రమలో భారీగా మాదక ద్రవ్యాల తయారీ. 8 కోట్ల విలువైన మొత్తమంది స్వాధీనం. ఆంధ్రజ్యోతి. కాంగ్రెస్లోకి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, కేకేతో దీపదాస్ మున్షి భేటీ. పార్టీలోకి రావాలని ఆహ్వానం. పార్టీ మారినా మేయర్గా విజయలక్ష్మి. కౌన్సిల్లో పెరుగుతున్న కాంగ్రెస్ బలం. బీఆర్ఎస్ను వీడి వెళ్లిన వారిని ప్రజలే చెప్పులతో కొడతారు. మా పాలనలో వేసవిలోనూ సాగునీరు ఇచ్చామన్న ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి. ముడుపులు డిమాండ్ చేసింది కేజ్రీవాలే. మద్యం స్కామ్లో ఆయనే ప్రధాన సూత్రధారి. 45 కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్లు ఆధారాలున్నాయి. కేజ్రీ తరపున విజయ్ నాయర్ 100 కోట్లు తీసుకున్నారు. కేబినెట్ ఆమోదించకముందే కవిత ఆడిటర్ బుచ్చిబాబు మొబైల్ ఫోన్లో మద్యం విధానం డాక్యుమెంట్ దొరికింది. చెన్నైలో ఎక్కడ ఎలా ముట్ట చెప్పాలో రాఘవ్ తెలిపారు. నాయర్తో కలిసి పనిచేయాలని కేజ్రీ చెప్పినట్టు శరత్ రెడ్డి కూడా వాంగ్మూలం ఇచ్చారు. కస్టడీ రిపోర్టులో ఈడీ. కేజ్రీవాల్కు 6 రోజుల కస్టడీ. జైలు నుంచే సర్కారును నడుపుతా స్పష్టం చేసిన కేజ్రీవాల్. సీఎంగా ఆయనే ఉంటారన్న ఆప్. కేజ్రీవాల్కు ఎంత చెప్పినా వినలేదు. మద్యం జోలికి వెళ్లొద్దంటే ప్రత్యేక విధానమే తెచ్చారు. ఫలితం అనుభవిస్తున్నారన్న అన్నా హజారే. ప్రతిపక్షాలపై దాడులు ఆపమని ఆదేశించాలంటూ విపక్షాల విజ్ఞప్తి. కవితకు సుప్రీంలో చుక్కెదురు. ఢిల్లీ మద్యం కేసులో బెయిల్ ఇవ్వలేమన్న న్యాయస్థానం. ట్రయల్ కోర్టుకు వెళ్లాలని సూచన. కేజ్రీ అరెస్టు ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజుగా వర్ణించిన కేసీఆర్. అలా లీజుకు ఔటర్, ఇలా 25 కోట్లు కారులోకి. బీఆర్ఎస్కు సొమ్ములు ఇచ్చిన ఐఆర్బీ ఇన్ఫ్రా. గత ఏడాది ఏప్రిల్ చివరిలో ఆ సంస్థకు ఎల్ఓఏ అందజేత. జూలై 4న బాండ్లు కొన్న ఐఆర్బీ. 13న ఎన్కాష్మెంట్. కారు పార్టీకి కేరళ సంస్థ కైటెక్స్ సమర్పణ 25 కోట్లు. వరంగల్లో ఫ్యాక్టరీ నిర్మాణం ముగిసే దశలో 15 కోట్లు. రంగారెడ్డిలో ఫ్యాక్టరీ శంకుస్థాపనకు ముందు 10 కోట్లు. బీజేపీకి 466 కోట్లు ఎవరిచ్చారో తెలియదు. ఎస్బీఐ ఈసీకి ఇచ్చిన 2 జాబితాల్లోనూ తేడాలు. కొనుగోలుదారుల జాబితాలో 18,871 ఎంట్రీలు. పార్టీల జాబితాలో 20,421. మెదక్ నుంచి వెంకట్రామరెడ్డి బీఆర్ఎస్ తరపున బరిలో. మాజీ ఐఏఎస్, ఎమ్మెల్సీ. నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్. తాకట్టు వెనక కనికట్టు ఏంటి? వరంగల్ జైలు స్థలం మార్టిగేజ్పై విజిలెన్స్ విచారణ. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కోసం 56 ఎకరాల తనఖా. బ్యాంకుతో ఒప్పందం వివరాలు ఇవ్వాలని ఆదేశం. మాస్కోలో మారణ హోమం, 40 మందికి పైగా మృతి. సంగీత కార్యక్రమంపై ఉగ్రదాడి. మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు ఇంట్లో తనిఖీలు. ఫోన్ ట్యాపింగ్ కేసులో సోదాలు. ఆయన యుఎస్ వెళ్ళినట్టుగా గుర్తింపు. ట్యాపింగ్లో ఓ మీడియా యజమాని. ప్రణీత్ రావు స్టేట్మెంట్తో ఆయన ఇంట్లో సోదాలు, ఆధారాలు లభ్యం. లండన్కు పరారైనట్లు గుర్తింపు. మాజీ డీఎస్పీకి ముగినున్న కస్టడీ. హార్డ్ డిస్కులను మూసీలో పడేసినట్టు వెల్లడించిన ప్రణీత్ రావు. బాలికపై అత్యాచార యత్నం. భూపాలపల్లి సైబర్ క్రైమ్ సిఐ సంపత్ అరెస్టు, రిమాండ్కు. నమస్తే తెలంగాణ. ప్రజాస్వామ్య చరిత్రలో చీకటి రోజు. కేజ్రీవాల్ అరెస్టు రాజకీయ ప్రేరేపితమన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.
ఈ కోర్టు చరిత్ర సువర్ణాక్షరాలతో రాయబడదేమో ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ ఆవేదన. మద్యం కేసులో సుప్రీం విచారణపై ఆక్రోశం. బీజేపీ బి టీం రేవంత్ ఆయన కాంగ్రెస్ మనిషి కాదు, బీజేపీ మోడీ మనిషి. ఢిల్లీ మద్యం కేసుపై బీజేపీ తరపున సీఎం వకాల్తా. పాలసీపై మేం చెప్పిందే ఖర్గే రాహుల్ చెప్పారని హరీష్ రావు. ప్రజాస్వామ్యం అపహాస్యం, రాజకీయ ప్రత్యర్థులందరినీ బీజేపీ అరెస్ట్ చేస్తుంది, మరిన్ని దారుణమైన పరిస్థితులు చూడబోతున్నాం. కేజ్రీవాల్ అరెస్టుపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ వ్యాఖ్యలు. మోడీ ఇంటి ముట్టడి 26న ప్రధాని నివాసం వద్ద ఆందోళనకు ఆప్ పిలుపు. కేజ్రీవాల్ అరెస్టుపై దేశవ్యాప్తంగా నిరసన. జైల్లో ఉన్న సేవ కొనసాగిస్తారన్న ఆప్ అధినేత సీఎంగా తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్. బీజేపీకి ప్రజలే బుద్ధి చెప్తారన్న మమతా బెనర్జీ. బెంగాల్ మంత్రి నివాసంలో ఈడీ సోదాలు. మోడీది అధికార అహంకారం అన్న సునీత కేజ్రీవాల్. జైల్లో ఉన్న దేశ సేవకి అంకితమన్న అరవింద్ కేజ్రీవాల్. ఆ ఇద్దరిపై వేటు వేయండి. పార్టీ ఫిరాయించిన పట్నం మహేందర్ రెడ్డి, కూచుకుళ్ళ దామోదర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. 6 ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు, పెండింగ్లో మరో 4 ఎలక్షన్ పిటిషన్లు. ఏసీబీ వలలో సీతక్క దోస్తు 19,200 లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తస్లీమా. కాంగ్రెస్ను నమ్ముకున్న వాళ్లకు అన్యాయం. ఖర్గేకు టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ లేఖ. పరోక్షంగా సీఎం రేవంత్ రెడ్డిపై ఘాటు విమర్శలు. నిరంజన్ లేఖను తప్పుపట్టిన మహేష్ కుమార్ గౌడ్. అస్తం పార్టీలో ఒకసారిగా గుప్పమన్న విభేదాలు. ఏది జలం, ఎవరు నిజం? ఇంతకీ సాగర్లో నీళ్లు ఉన్నట్టా లేనట్టా? తాగునీటికి డోకా లేదంటున్న రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటికే కోటాకు మించి వాడారంటున్న కేఆర్ఎంబీ. నీటి నిల్వలపై దృష్టి సారించిన తెలంగాణ సర్కార్. మరో ఇద్దరికి బీఆర్ఎస్ టికెట్లు. నాగర్ కర్నూలు నుంచి ప్రవీణ్ కుమార్, మెదక్ నుంచి వెంకటరామరెడ్డి. ఇవి ప్రధానంగా తెలంగాణ ఎడిషన్లో వచ్చినటువంటి కథనాలు. ఈనాడు విజయవాడ ఎడిషన్లో ఏపీ సంబంధించి చూస్తే అంతా అనుమానాస్పదమే. వైసీపీ పెద్దల జోక్యం లేకుండా సీబీఐని అడ్డుకునే ప్రయత్నం చేస్తారా? కలకలం రేపిన డ్రగ్స్ కంటైనర్. పోర్టులో విచారణ సమయంలో పరిణామాలపై సందేహాలు. సిబిఐ జడ్జి సమక్షంలో నమూనాల సేకరణ. సంజయ్ ఆక్వా ప్రతినిధుల ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా. సంజయ్ ఆక్వా ఎక్స్పోర్ట్స్లో సిబిఐ సోదాలు. కాకినాడ జిల్లా మూలపేట వజ్రకూటంలో తనిఖీలు. 7 అధికారులతో కూడిన బృందం పరిశీలన. రాష్ట్రం అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల అడ్డా. విదేశాల నుంచి టన్నుల కొద్దీ నిషేధిత మత్తు పదార్థాల దిగుమతి. జగన్ జమానాలో ఉధృతంగా సాగిపోతున్న వ్యవస్థీకృత దందా. బ్రెజిల్ నుంచి వచ్చిన డ్రగ్స్ పరిణామం 5,000 కిలోలు ఉంటుందని అంచనా. వాటి విలువ 5,000 కోట్లు. మాదక ద్రవ్యాల కేసును సిబిఐ దర్యాప్తు చేస్తుంది. ప్రభుత్వ అధికారుల వల్ల సోదాలు ఆలస్యమయ్యేది అవాస్తవం. నగర పోలీస్ కమిషనర్ రవిశంకర్ వెల్లడి. అభ్యర్థులు వీరే, ఆశీర్వదించండి. 13 లోక్సభ 11 అసెంబ్లీ స్థానాలతో మరో జాబితా. రాష్ట్రం కోసం పోరాడే వారిని ఎంపిక చేశామన్న చంద్రబాబు. బరిలోకి యువరక్తం. టీడీపీ లోక్సభ అభ్యర్థుల్లో 8 మంది 50 ఏళ్ల లోపు వారే. అందరూ పట్టభద్రులు, ఆపై చదివిన వారే. భూములు ఇచ్చేసి ఎన్నికల బాండ్లు కొట్టేసి. ఇది జగన్ ప్రభుత్వ కిట్ ప్రోకో. ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టి 422 కోట్ల విరాళాలు పొందిన వైనం. విద్యుత్ ప్రాజెక్టులు పొందిన సంస్థల నుంచే 42% సొమ్ములు. ఒక్క బాండు కొనుగోలు చేయని సన్నిహిత కంపెనీలు. భూటాన్ ప్రగతికి భారత్ బాసట. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారం అందుకున్న ప్రధాని. 7 రోజుల ఈడీ కస్టడీకి కేజ్రీవాల్. గన్నవరంలో వైసీపీ నేతల అరాచకం. కడప టీడీపీ అభ్యర్థి మాధవి కారుపై దాడి. సిద్ధం పోస్టర్లను ఫోటో తీసినందుకు గోండాగిరి. సి విజిల్ యాప్లో అప్లోడ్ చేశారని దౌర్జన్యం. కారు కదలకుండా ఇరువైపులా అడ్డంగా వాహనాలు. దాడి చేసిన వంశీ అనుచరులకే పోలీసుల వత్తాసు. ఆంధ్రజ్యోతి. ఖాకీలకు క్యాష్ ప్యాకేజీ. 4 ఐపీఎస్లు ఇప్పటికే సోల్డ్ అవుట్. ఎంతైనా ఇస్తాం, ఎవరినైనా కొనేయండి. ఇతరుల కొనుగోలు బాధ్యత వారికి. స్థాయిని బట్టి బ్యాగులు, బండిల్స్, కరెన్సీ. ఈ ఎన్నికలు నాకు చాలా ఇంపార్టెంట్. అక్రమాలు సహకరించే వాళ్ళు కావాలి. తాడేపల్లి క్యాంపు నుంచి సందేశం. కడప జిల్లాలో కానిస్టేబుల్ నుంచే బేరం. మద్యం స్కామ్లో ప్రధాన సూత్రధారి కేజ్రీవాలే. 45 కోట్లు గోవా ఎన్నికల్లో వాడినట్టు ఆధారాలు ఉన్నాయి. కేజ్రీ తరపున విజయ్ నాయర్ 100 కోట్లు తీసుకున్నారు. కస్టడీ రిపోర్ట్లో ఈడీ. కేజ్రీవాల్కు 6 రోజుల కస్టడీ. జైలు నుంచే సర్కారు నడుపుతా స్పష్టం చేసిన కేజ్రీవాల్. సీఎంగా ఆయనే ఉంటారన్న ఆప్. దారి కాచి కంట్లో కారం కొట్టి. మాచర్లో రెచ్చిపోయిన వైసీపీ రౌడీలు. గురువారం అర్ధరాత్రి దుర్గి గ్రామంలో జనసేన నేతలపై పిన్నెల అనుచరుల దాడి. గన్నవరంలో టీడీపీ మహిళా నేతలపై ఎమ్మెల్యే వంశీ అనుచరుల వీరంగం. విరుద్ నగర్ బరిలో నటి రాధిక. కొకైన్ గుట్టు విప్పేద్దాం. శరవేగంగా సిబిఐ దర్యాప్తు. న్యాయాధికారి సమక్షంలో వాంగ్మూలం. బ్యాగుల నుంచి శాంపుల్స్ సేకరణ. కంటైనర్ వేరే ప్రాంతానికి తరలింపు. కాకినాడ సంజయ్ ఆక్వాల సోదాలు. సిబిఐకి అడ్డుపడలేదట. కొకైన్ కేసుపై విశాఖ సిపి వివరణ. సంజయ్ కుటుంబం అంతా వైసీపీలోనే. యజమాని వీరభద్రరావు కోటయ్యలకు విజయసాయిరెడ్డితో సాన్నిహిత్యం. మరికొందరు వైసీపీ ప్రముఖులతో కూడా. బీజేపీకి 466 కోట్లు ఎవరిచ్చారో తెలియదు. ఎస్బీఐ, ఈసీకి ఇచ్చిన 2 జాబితాల్లో తేడాలు. ప్రజాశక్తి. ఎన్నికల్లో కొట్టుకుపోయిన కరువు. రబీలో సమస్యలు తీవ్రం. పట్టించుకోని పార్టీలు. ట్రాన్స్జెండర్లకు ఉపాధి హామీ. సర్కులర్ జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం. కేజ్రీవాల్ అరెస్ట్ నిరసనగా దేశవ్యాప్త నిరసనలో అరెస్టుపై సిపిఎం ఖండన అనే అంశం కూడా ప్రధానంగా ప్రస్తావించారు. ఇవి ఈరోజు పత్రికల్లో వచ్చినటువంటి ముఖ్యమైన